హరే కృష్ణ. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతిం చమోం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఈ విధంగా పలికెను. ఆచార్య, పాండవుల ఈ గొప్ప సైన్యాన్ని చూడండి. మీ తెలివైన శిష్యుడు ద్రుపదుని కుమారుడైన దృష్టద్యుమ్నుడు దీనిని వ్యూహరచన చేశాడు. పాండవుల సైనిక వ్యూహాన్ని చూసి ఆందోళన చెందిన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి తన భయాన్ని చాటుకుంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. పాండవ సైన్యాన్ని వ్యూహరచన చేసింది ద్రోణుని శిష్యుడైనటువంటి దృష్టద్యుమ్నుడే అని వివరించాడు. తనను సంహరించడానికే దృష్టద్యుమ్నుడు జన్మించాడని తెలిసినా ద్రోణుడు అతనికి విద్య నేర్పించాడు. అది ద్రోణుని గొప్పతనం. ద్రోణుని కనికరమే ఇప్పుడు మనకు సంకటమైందని, పాండవులపై దయ చూపించక యుద్ధం చేయమని ద్రోణుని దుర్యోధనుడు ఒత్తిడి చేశాడు. దుర్యోధనుని అపనమ్మకం, భయం, అసూయ మనకి ఈ శ్లోకంలో కనిపిస్తున్నాయి.